మావిగన్ వద్దు అమరావతికి ఏది హద్దు అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ రాజధాని విషయంలో అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు ఆయన. ఏపీకి రాజధానిగా ఏ ప్రాంతం కరెక్ట్, రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా డెవలప్ చేయాలి అనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాలేదు, పొలిటికల్ ఫీల్డ్ లోనూ విమర్శలు సేద్యం చేస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు అధికార విపక్షాలపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. లేటెస్ట్ గా ఏపీ రాజధానిపై ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దార్శనికత, క్రమబద్ధమైన ప్రణాళిక ద్వారా రాజధాని నగరాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో చెప్పడానికి న్యూఢిల్లీనే ఉత్తమ ఉదాహరణ అన్నారు. 1911లో స్థాపించబడ్డ ఈ నగరాన్ని సుమారు 10,550 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ పరిమిత స్థలంలోనే ప్రధాన ప్రభుత్వ కార్యకలాపాలు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ తో పాటుగా అధికారిక నివాసాలు ఉన్నాయి. 1931లో 10 కోట్ల వ్యయంతో ఇది పూర్తయింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే 10,000 కోట్లు. దీనికి విరుద్ధంగా అమరావతిని దాదాపు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించడం సరికాదు అంటున్నారు. పైగా అప్పులపై ఆధారపడి నగరాన్ని నిర్మించడం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది అన్నారు. రాజధాని నగరానికి విస్తారమైన భూ నిల్వలు, అధిక రుణభారంతో కూడిన ఆర్థిక సహాయం అవసరం లేదన్నారు. ప్రధాన పరిపాలనా మౌలిక సదుపాయాలతో పాటు శాసనసభ, సచివాలయం, న్యాయ వ్యవస్థ, అవసరమైన పరిపాలనా కార్యాలయాలు, అంతర్గత భద్రతపై తక్షణ దృష్టి పెట్టాలన్నారు. మరోవైపు ప్రతిపక్షం ప్రతిపాదించిన మావిగన్ కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు విజయసాయిరెడ్డి. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 100 నుంచి 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతాన్ని విస్తరించడం అంటే పరిపాలనా సమైక్యతను దెబ్బతీసే ప్రమాదముందన్నారు. రాజధాని అనేది పరిపాలనకు నాడీ కేంద్రంగా పరిచేయాలి, కానీ చెల్లాచెదురుగా ఉన్న కారిడార్గా కాదు అన్నారు. ఇటువంటి ప్రాదేశిక విభజనతో సమన్వయ లోపాలే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా అనిశ్చితికి దారితీయన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీకి విస్తృతమైన ప్రయోగం కాదు, ఏకీకృతమైన, సమర్థవంతమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమనేది ఆయన అభిప్రాయం.